మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో పర్యటించారు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సందీప్ సుల్తానియా. కొత్త జిల్లా కోసం పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టీఓ ఆఫీసును ఆయన పరిశీలించారు. ప్రస్తుతం పెబ్బేర్లో ఉన్న ఆఫీసును అక్కడే కొనసాగిస్తారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రోడ్డుకు దగ్గరగా ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విద్యాసంస్థలపై దాడిని నిరసిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు టీచర్లు. దేవాలయాల లాంటి విద్యాలయాలపై అటాక్ చేయడం బాధాకరమన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించాయి. కొన్ని విద్యార్థి సంఘాల ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కేసులో 3 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ నెల 15న పట్టణానికి చెందిన ఓ బాలుడిని కిడ్నాప్ చేసి 5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నిందితుల నుంచి కిడ్నాప్ కోసం వాడిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్లోని అంబేద్కర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగ సదస్సు గ్రాండ్ గా జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీలు విజీగౌడ్, భూపత్ రెడ్డి హాజరై కార్మికుల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో కార్మిక రంగం దూసుకెళ్తోందన్నారు నేతలు. డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వరంగల్ మున్సిపల్ ఆఫీసులో అవగాహన సదస్సు నిర్వహించారు అధికారులు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. డెంగ్యూ నివారణకు నగరంలో 12 హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు మేయర్ నరేందర్. వీటిల్లో ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. జవాన్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్యాంగ్స్టర్ నయీం అనుచరులను కరీంనగర్ జిల్లా కోరుట్ల కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోరుట్ల వ్యాపారిని బెదిరించిన కేసులో వీళ్లని కోర్టుకు తీసుకొచ్చారు. కేసును విచారించిన కోర్టు నిందితులకు 9 రోజుల రిమాండ్ విధించింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోరం జరిగింది. మానవత్వం మరిచి ప్రవర్తించాడు ఓ కారు డ్రైవర్. ఓ వ్యక్తిని కారుపై గుద్దేసి శవంతోనే 6 కిలోమీటర్లు దూసుకెళ్లాడు. కారుపై ఓ వ్యక్తి పడ్డాడని తెలిసినా కారు ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ సంఘటన జడ్చర్ల, బూరెడ్డిపల్లి గ్రామాల మధ్య జరిగింది.